థియేటర్ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఉంది కదా సార్, దానివల్ల ప్రొడ్యూసర్కి నష్టమా లాభమా అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు షేరింగ్ దీని గురించి చాలా బాగా చెప్తున్నారు, అంటే ఇంకో కొంతమందికి కొద్దిగా వివరంగా చెప్పండి సార్. అంటే ఈ షేరింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అంటే జనరల్గా మనకి ఎప్పుడు అంటే మనం మొదట్లో ఏంటంటే పర్సంటేజ్ విధానం షేరింగ్లు ఉండేది. ఇంకోటి ఆ షేరింగ్ ఉన్నప్పుడు అప్పట్లో ఏంటంటే గవర్నమెంట్కి నియంత్రణ ఎక్కువ ఉండేది. ఓకే ఓకే. సరే థియేటర్స్లో కలెక్షన్ తక్కువ చూపించి వచ్చింది ఏదో కొంచెం వాళ్ళకి వచ్చే రాబడిని ఏదో మోసం చేస్తున్నారని యాంగిల్ ఒకటి. ప్లస్ ఏమో కొంతమంది పర్ఫెక్ట్గా చూపించే వాళ్ళకి ఈ ప్రభుత్వ అధికారులు వచ్చేసి కొంచెం లంచాలు డిమాండ్ చేసో లేకపోతే ఏదో థ్రెటన్ చేసో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పరిశ్రమ మొత్తం వెళ్ళి ఎన్టీ రామారావు సీఎం అయినప్పుడు సార్ మాకు వద్దు వీళ్ళెవరో వీళ్ళ చెక్కింగ్లు వీళ్ళ గోవలొద్దు, మాకు స్లాబ్ సిస్టమ్ పెట్టేయండి, మాకు ఈ ట్యాక్స్ ఈ స్ట్రక్చర్ సిస్టమ్ వద్దు, మాకు మేము ఇంత ఇచ్చేస్తాం అని చెప్పి ఒక స్లాబ్ సిస్టమ్ పెట్టించారు. పెట్టించడం మూలంగా చాలా పచ్చగా ఉంది ఇండస్ట్రీ, చాలా హ్యాపీగా స్లాబ్ సిస్టమ్. ఎవరు ఏ ప్రభుత్వ అధికారులు ఎవరో కూడా దాని మీద సంబంధం లేకుండా ఆ డబ్బు వచ్చిందా రాలేదా దాని ఇదిలో. దాని తర్వాత చిన్న సినిమాని బతికించుకోవటం కోసం చిన్న సినిమాకు 1% స్లాబ్లో తక్కువ, మీడియం సినిమాకు 1, ఇక ఇక్కడ తీయని డబ్బింగ్ సినిమాలు లేకపోతే అదర్ ఏరియాలో సినిమాలకి ఇట్లా అని 3 స్లాబ్ సిస్టమ్స్లో పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఆ స్లాబ్ సిస్టంలో బాగా రెమ్యునరేషన్ పెరిగిపోయి రకరకాలుగా జరిగిపోయేటప్పటికి మళ్ళీ ఇప్పుడు స్లాబ్ సిస్టమ్ వద్దండి టికెట్ సిస్టమే పెడదామండి అని చెప్పి కొంచెం ఒక రీజనబుల్లో టికెట్ సిస్టమ్ వచ్చింది. వచ్చి ఏ స్టేట్కి ఆ స్టేట్ వచ్చింది, వచ్చి ఆ సిస్టంలో వెళ్ళింది. దాని తర్వాత భారతదేశం మొత్తం ఒకటే ట్యాక్స్ ఒకే విధానం ఉండాలని ఒకే విధానంలో జిఎస్టీ వచ్చింది. ఇప్పుడు జిఎస్టీలో చిన్న సినిమా అయినా ఒకటే జిఎస్టీ, మీడియం సినిమా అయినా ఒకటే జిఎస్టీ, డబ్బింగ్ సినిమాలు అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఒకటే జిఎస్టీ. సో ఇదిలో జరిగిన పరిణామాల్లో మనకు వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు గారు 2014-19 సీఎంగా ఉన్నప్పుడు మనకి స్టేట్ జిఎస్టీ 50%, సెంట్రల్ జిఎస్టీ 50% అనేది యాంగిల్ ఉంటే స్టేట్ జిఎస్టీ ప్రొడ్యూసర్కి ఇస్తామని చెప్తా ఉన్నాం. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఒక రేంజ్ సబ్సిడీ ఉండేది. అట్లాగే కొంచెం సినిమాలకు మంచి సినిమాలకు కూడా ప్రోత్సాహకాలు ఉండేవి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 2014లో అంతకుముందు 3 ఏళ్ల కింద 2016 5 ఏళ్లకు సంబంధించి నంది అవార్డ్స్ చేశారు. దాని మీద మన ఇండస్ట్రీలో వాళ్ళే చెలవలు పలవలు చేసి దాని మీద న్యూసెన్స్ చేసి అది ఆపేశారు. తర్వాత 2014 నుంచి ఇక్కడ అసలు అవార్డ్సే లేవు. ఇప్పుడు కొత్తగా గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. పెట్టి దాంట్లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, పైడిజే రాజా అవార్డు, అలాగే కాంతారావు అవార్డు, బిఎన్ రెడ్డి అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, రఘుపతి వెంకీ, అంటే ఇటు ఇండస్ట్రీలో ఈ ప్రోత్సాహకాలు ఇవ్వటం అనేది ఒక సిస్టమ్గా నడిచింది. ఇప్పుడు ఎగ్జిబిషన్ పర్సంటేజ్ అని అంటే నేను అదే చెప్తున్నా కదా, పెద్ద సినిమాకి 1%, మీడియం సినిమాకి 1%, చిన్న సినిమాకి అసలు ఇవన్నీ పక్కన పెడితే టికెట్ ప్రైసింగ్ రీజనబుల్ అవ్వాలి. రీజనబుల్ అయితే మన నుంచి లోయర్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ థియేటర్ నుంచి దూరం అయిపోయారు. వాళ్ళు కంపల్సరీ పైరసీకి వెళ్ళే పరిస్థితి. ఎవరో కూడా పైరసీకి వెళ్దామని అనుకోరు. వాళ్ళు నేను చెప్పా కదా ఇందాక 12,000 రూపాయల టికెట్ అయితే వాళ్ళు నెలకి 3,000 సంపాదించుకునే పరిస్థితి ఉంటే మనం దాదాపు 12,000 తీసుకుంటే 4 నెలలు వాళ్ళు ఇంకేం చేయాలి, సినిమా చూడాలంటే ఏంటి పైరసీ చూస్తారు, లేకపోతే ఎప్పుడు దాకా ఓటీటీ ఎప్పుడు వస్తుందా అని ఓటీటీ చూస్తారు. సో అలా కాకుండా రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ లో జరిగి అది చేస్తే డెఫినెట్ గా అందరికి మంచి జరుగుతుంది. దానికి ఎప్పుడైతే ఆ రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ లో జరిగి ఈ హీరోలు స్టార్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ షేరింగ్ రేషియోలో వస్తే ఇండస్ట్రీకి బర్డెన్ పడకుండా ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. ఒక సినిమాకి ఒక ప్రొడ్యూసర్ నాశనం అయిపోయాడంటే దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్ నాశనం అయిపోతాడు, ఎగ్జిబ్యూటర్ నాశనం అయిపోతాడు, వీళ్ళందరూ నాశనం అయిపోతారు. అందరూ పచ్చగా ఉంటే సిస్టమ్ అంతా పచ్చగా ఉంటుంది. దీంతో పాటు ఒక డిజిటల్ అనేది ఒక పెద్ద రోగం వచ్చేసింది. ఆ డిజిటల్ ఏది ఒక వారానికి 12,000 నుంచి 15,000 తీసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి నాశనం ఎక్కడ అయిపోయారు, ఎలా లాస్ అయ్యారు అని అంటే పోస్టర్లో పబ్లిసిటీ డబ్బులు నాశనం అయిపోతారు, ఈ డిజిటల్ డబ్బులు నాశనం అయిపోతారు. ఇప్పుడు ఆ డిజిటల్ కూడా QVFOకి కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉండి మీరు కంటెంట్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, అంటే ఇంకొక అదర్ డిజిటల్ ప్లేయర్ రాకుండా ఆపుతున్నారు, మీరు మోనోపలీ లాగా. సరే ఆ డిజిటల్లో కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలే కంట్రోల్లో ఉంది, అదొక దురదృష్టకరం. మన తెలుగు ఇండస్ట్రీకి ఏంటంటే ప్రొడ్యూసర్ మనోడే అవుతాడు, హీరోను మనోడే అవుతాడు,
అవును సార్. డిజిటల్ మనోడే అవుతాడు, అన్ని సెక్షన్లో మనోళ్ళే ఉంటారు. మనోళ్ళే ఉండేటప్పటికి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది దీన్ని రెక్టిఫై చేసుకోవాలన్నా వాడికి వాళ్ళు లాభం తీసుకునే వాళ్ళు దాన్ని అడ్డుకునే పరిస్థితి ఉంది. ఆ అడ్డుకునే పరిస్థితిలో ఛాంబర్లో కౌన్సిల్ ఎంతో ప్రయత్నం చేసినా కూడా అది ఫ్రూట్ఫుల్ అవ్వని పరిస్థితిలో ఉంది. ఇక ఇప్పుడు వాళ్ళు ఆ ఎగ్జిబిటర్స్ నిజంగా వాళ్ళు ఇది ఉంటే కరెక్ట్గా వాళ్ళు ఇదే పద్ధతి అని అనుకుంటే డెఫినెట్గా ఇండస్ట్రీలో కరెక్షన్ వచ్చి ఇండస్ట్రీ బాగుపడతాయి. గతంలో ఏంటంటే హీరోలు అంటే రామారావు నాయస్ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు వాళ్ళందరూ పూనికను ఒక పద్ధతిలో ఉండేది. వాళ్ళే దాన్ని ఒక రీజనబుల్ గా కాస్టింగ్ తగ్గించుకుని వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకుని ఇండస్ట్రీని కావాలి. ఇవాళ అలా కాస్టింగ్ గా డబ్బులు తీసుకునే పొజిషన్ లోనే ఉన్నారు. కానీ ప్లస్ ప్యాన్ ఇండియా ప్యాన్ ఇది అంటున్నారు. ప్యాన్ ఇండియా ప్యాన్ ఇది ఇప్పుడు మాట్లాడేది సరే బాహుబలి నుంచి వచ్చింది, RRR నుంచి వచ్చింది, పుష్ప నుంచి వచ్చింది, ఇవన్నీ చెప్తున్నారు. అదేం కాదు. మాయారంభ అనేది రామారావు సినిమా తెలుగు తమిళ రిలీజ్ అయింది. కీలుగుర్రం అనేది తెలుగులో పెద్ద హిట్, అలాగే తమిళ్లో డబ్బింగ్ కూడా సూపర్ హిట్. పాతాళ భైరవ్ అనేది రామారావు గారి 5వ సినిమా, తెలుగు తమిళ్ రిలీజ్ అయింది, హిందీ స్ట్రైట్ అయింది. అప్పుడే ఉన్నాయి ప్యాన్ ఇండియా. సో ఇవాళ కొత్తగా ప్యాన్ ఇండియా పట్ల. సో ఇప్పుడు మనం చెప్పింది ఈ బాలకృష్ణ గారు ఏమేమైతే ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నలన్నింటినీ తీసుకుని మనం ఏం చేయాలనుకుంటే ఇప్పుడు ఆ ఎగ్జిబిటర్ పర్సంటేజ్ అయినా ఇది అవుతుంది. ఎగ్జిబిటర్ కూడా ఏమవుతుందంటే చాలా మంది ఇవాళ వాల్యూస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే 1980లో హైదరాబాద్లో ఎకరం 8,500. ఇవాళ ఎకరం ఎక్కడుంది? 150 కోట్ల 200 కోట్ల మాట్లాడుతున్నాం. ఇవాళ అప్పుడు గజం ఎంత లెక్క తిప్పి కొడితే 6 రూపాయలు 8 రూపాయలు గజం ఉండేది. ఇవాళ గజం 3 లక్షలు మాట్లాడుతున్నాం. సో అప్పుడు ఆ ఎగ్జిబిటరు ఇవాళ నా 3 రూపాయల్లో గజం కొనుక్కున్నానా అని ఆలోచించే పొజిషన్ లేదు. 3 లక్షల గజంలో నాకెంత వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్పుడు వర్కౌట్ అవ్వదు. సో అందుకని 100% ఇండస్ట్రీలో మన వాళ్ళందరం కూడా ఆలోచించి దీన్ని పర్ఫెక్ట్ గా చూసుకుని షేరింగ్ రేషియో అనేది ఆర్టిస్టులు టెక్నీషియన్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అంటే ఒక ఎగ్జిబిటర్ ఇవాళ ఎంత ఉద్యమిస్తున్నాడు, డిస్ట్రిబ్యూటర్ ఎంత ఉద్యమిస్తున్నాడు. వీళ్ళందరూ ఉద్యమంలో ప్రొడ్యూసర్ సర్వనాశనం అయిపోయి ప్రొడ్యూసర్ 5,000 రూపాయలు అంటే కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ 5,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నా అంటే ఇంకెంత దారుణం, ఎంత దురదృష్టం. ఇంకోటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా నాశనం అయిపోయాం అది ఇదని మాట్లాడుతుంటారు. డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ మనకు 250 సినిమాలు రిలీజ్ అయితే 250లో 220 సినిమాలు లో ఒక 20 సినిమాలు కొంటారు ప్రొడ్యూసర్, అది డిస్ట్రిబ్యూటర్లు. అవును సార్. ఒక 30 సినిమాలకి ఎగబడి కొంటారు. వాటిల్లో నష్టం వచ్చిన వాళ్ళే తప్పితే టాప్ స్టార్స్ సినిమాలు డిజాస్టర్ అయితే నాశనం అయిపోయిన వాళ్ళే ఉంటారు. ఇక 200 సినిమాలు అసలు డిస్ట్రిబ్యూషనే చేయరు. 200 సినిమాలు ప్రొడ్యూసరే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాడు. ఆడే ఆడుతూనే ఆడకపోతే ఆడవు. ఒకప్పుడు శాటిలైట్ అన్ని సినిమాలు 250 సినిమా అంటే 250 కొనేవారు. ఇవాళ 30 సినిమాలు కొంటారు. 220 సినిమాలు కొనే పొజిషన్ లేదు. ఈ 220లో రిలీజ్ అయ్యి ఏది సూపర్ హిట్ అయితే ఆ సినిమాలో కొంటున్నారు. ఈవెన్ ఓటీటీ వాడు కూడా ఇప్పుడు ఈ టాప్ 30 సినిమాలు కొంటారు డిజిటల్ కి. ఇక మిగిలిన సినిమాలకు వచ్చేటప్పటికి వాళ్ళు కొనరు. వాళ్ళు కూడా సూపర్ హిట్ అయిన సినిమా చేద్దాం అంటారు. ఇది ప్లస్ ఓవర్సీస్ మార్కెట్ కూడా ఆ 30 సినిమాలకే. ఇప్పుడు ఈ గొడవంతా ఈ టాప్ స్టార్స్ సినిమా యాంగిల్ లోనే. టాప్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అందరూ హ్యాపీ, లేదు ఫెయిల్యూర్ అయితే మొత్తం కొలాప్స్. ఈ కొలాప్స్ లోనే ఎగ్జిబిటర్ కొలాప్స్, డిస్ట్రిబ్యూటర్ కొలాప్స్ వీళ్ళు. ఇక దాటితే ఆల్ ప్రొడ్యూసర్ 250 సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లు 200 మంది నాశనం అయిపోతున్నా మళ్ళా తీయటానికి వస్తూనే ఉన్నారు. ఇది చైన్ రియాక్షన్ నడుస్తూనే ఉంది. సో అందుకని ప్రొడ్యూసర్ బాగుపడితే, ఎవరైతే సినిమా యజమాని ఆయన బాగుపడితే ఆయన కంటెంటే థియేటర్కి వెళ్తాను. థియేటర్లో అదేదో మ్యూజియం అద్భుతంగా దానికోసం చూస్తానికి కాదు కదా, ఈ సినిమా చూస్తానికే కదా వచ్చేది. సో ఒక ప్లస్ ప్రొడ్యూసర్ కూడా మన సైడ్ నుంచి మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన కంటెంట్. మనం కూడా కొంచెం ఈ ప్రపోజల్ మేకర్స్ అలా కాకుండా ఒక కంటెంట్, ఆ కంటెంట్ లో ప్లస్ మనం ఎఫర్డబుల్ అంటే మనకు నష్టం వచ్చినా కూడా తట్టుకోగలిగే వాళ్ళమే మనం తీయాలి. అట్లా కాకుండా ఏదో వచ్చేస్తుందని చెప్పి ఆడెవడో సంపాదించేసాడని మనం కూడా వెళితే చేతులు కావటం తప్పే ఉండదు. అందుకని అన్ని కరెక్షన్లు అయితే గానీ ఇండస్ట్రీకి ఒక ప్రాపర్గా రాదు. ఇక దీనికి నేను వెరీ క్లియర్ చెప్పింది ఏంటంటే, సరే మామూలు మన ఈ దాసన్న అంటారు ఉంటే ఆయన విపరీతంగా టికెట్లు పెంచడానికి ఒప్పుకునేవాడు. ఆయన ఎప్పుడు చాలా క్లారిటీగా ఉండేవాడు. బడ్జెట్ల సైడ్ కానీ లేకపోతే ఇంకోటి
మళ్ళీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ వెళ్ళేది. ఇప్పుడు సార్ అలా డ్రైవ్ చూసేవాళ్ళు ఎవరు లేరు, కాసేపు పద్ధతులు ఏంటి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ 200 కోట్లు షేరింగ్ లో తీసుకున్న షారుఖ్ ఖాన్, ఆయనే ఓన్గా సినిమా తీసుకుని 200 పైన షేరింగ్ లో సంపాదించిన షారుఖ్ ఖాన్, ఆయన ఈ ఆలోచించక్కర్లేదుగా లోయర్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటి, వీళ్ళు థియేటర్ రావాలి, వీళ్ళు సింగిల్ థియేటర్లు 100 అలా ఉండి విపరీతమైన ఆడియన్స్ టర్న్అవుట్ వస్తే అప్పుడు 52 వారాల్లో 40 వారాల పైన ఫీడింగ్ దొరికితే ప్రతి థియేటర్ బాగుపడితే, ఆ థియేటర్ బాగుపడితే దాని నుంచి డిస్ట్రిబ్యూటర్ బాగుపడతాడు, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ బాగుపడతాడని ఏదైతే చెప్తున్నారో, సో ఆయన మోడల్లో ఆయనకు ఇది నొప్పి లేదు, యాక్చువల్గా ఆయనకి ఇది అవసరం లేదు. బట్ ఆయన ఇండస్ట్రీ శాఖలో ఆయన ఏదైతే ఆలోచించాడో అదే ఆలోచన. ఇప్పుడు మనకేదో పాన్ ఇండియా అన్ని ఏదో ఇప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు సినిమాలు తీసుకుని 1000 కోట్లు 2000 కోట్లకి అబ్నార్మల్ గా కొనడానికి శాటిలైట్ వస్తాడు, డిజిటల్ వస్తాడు, ఓవర్సీస్ వస్తాడు, వీళ్ళందరూ వస్తారు. ఈ 2 రాష్ట్రాలను క్షమించవచ్చు కదా, ఈ 2 రాష్ట్రాలకు దీని మళ్ళా మనం చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని టాప్ స్టార్స్ టాప్ డైరెక్టర్స్ అందరూ వెళ్ళి మీరు అంత పెంచండి ఇంత పెంచండి అని చెప్పేసి పెంచితే అప్పుడు ప్రేక్షకుడు ఏమనుకుంటాడు, అసలు నేను కదా ప్రేక్షక దేవుళ్ళని. అంటే జనరల్ గా దేవుడి దగ్గరికి మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇంకోటి వెళ్తే హుండీలో నిలువెత్తు బంగారం ఇస్తామో నిలువెత్తి ఇది ఇస్తామో అని చెప్పి హుండీలో మనం డబ్బులు వేస్తాం భక్తుడు. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనకి నగలు అలంకరించిన నగలను కూడా లాగేసుకుని వచ్చినట్టు, అంటే ప్రేక్షక దేవుళ్ళని దోపిడీ చేస్తాం. ఈ ప్రేక్షక దేవుళ్ళ దోపిడీ ఆపి ప్రేక్షక దేవుళ్ళకు రెస్పెక్ట్. ఇంకా ఇది ఏంటంటే ఇంకొకటి చెప్తున్నా, మామూలుగా ఇద్దరికి పాత హీరోలు రామారావు గారి నుంచి ప్రతి ఒక్కరు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఈ తరంలో వరకు ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి వాళ్ళకి దండం పెట్టి మీరు మమ్మల్ని ఇంత చేశారు, మీ మూలంగానే మేము ఇంత అయ్యాం, మీరు గొప్పోళ్ళు. రామారావు కూడా రోజుకి ₹1,00,000 తీసుకుని సినిమా చేశారు. ఆ రోజుకి ₹1,00,000 తీసుకుని సినిమా చేసినప్పుడు భారతదేశంలో ఏ హీరో రోజుకి 1,00,000 తీసుకోవాలా, ఈజ్ ద ఫస్ట్ మ్యాన్. ఆ పరిస్థితిలో కూడా ఇన్నాళ్ళు నేను కుటుంబానికి ఉపయోగపడ్డా, ఇక నుంచి నేను కుటుంబం కాదు జగవంత కుటుంబం, నా తెలుగు వాడు ప్రపంచ తెలుగు వాళ్ళందరూ కూడా నా కుటుంబం, నేను ఆ కుటుంబానికి పనిచేస్తా అని ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన ₹2 కేజీ బియ్యం అని 50 రూపీస్కే పవర్ ఇదని అట్లా ఎన్నో స్కీమ్స్ పెడితే ఆ స్కీమ్స్ అన్ని ఇవాళ కూడా ఆయన ఉన్నా లేకపోయినా ఆయన దేవుడిగా కీర్తిస్తూ చూస్తూ ఇవాళ భారతదేశం మొత్తం ఆయన స్కీమ్స్ నడుపుతున్నాయి. సో నడుపుతున్నాయని అన్నప్పుడు అంత గౌరవంగా ఉండే పొజిషన్లో ఇవాళ ఈ మధ్య కొంత లేటెస్ట్ తరం వచ్చింది. అవును సార్, ఒక ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే ప్రేక్షకుల్ని ఎరా ఒరేయ్ ఏంట్రా ఏంటది, ఆ పదాలు ఏంటి, ఆ పద్ధతి ఏంటి, అసలు అది అప్పుడు దేవుడిలాగా చూడాలి ఏంటది. అప్పుడు నువ్వు కనీసం నీకు వచ్చిన ఫ్యాను, నీ ఫ్యాన్ నువ్వు ఏరా ఒరేలు అని ఉండొచ్చు, వాడు ఏరా ఒరేయి పడి ఉండొచ్చు, అదంతా ఒక 1000, 2000, 3000 వస్తారు. అవును, కానీ ఇది చూస్తున్న లైవ్ లో ప్రేక్షకులందరూ మన యారా ఒరే అంటున్నట్టుగా ఫీల్ అవుతా, ఆ హీరోల మీద కసిగట్టి ఆ హీరోలు దెబ్బ కొట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చూస్తే కొన్ని కోట్ల రూపాయలు తీసుకునే హీరో మనం చూస్తే 5% ఓపెనింగ్ ఎందుకు ఇవ్వాలి ఆయనకి, అట్టా ఈ బిహేవియర్లు కూడా మార్చుకోవాలి. ప్రేక్షక దేవుళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం, ప్రేక్షక దేవుళ్ళ మూలంగానే మనం స్టార్ స్టేటస్కి వచ్చాం, ఎంత ఇవాళ ఎంతకు వచ్చాం, వాళ్ళ క్రేజ్తోనే వచ్చాం కాబట్టి వాళ్ళని దేవుళ్ళలాగా చూడాల్సిన బాధ్యత ఈ యువ హీరోల మీద ఉంది.